వ్యూవర్స్, మనం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఎడ్యుకేషన్ ముక్రంపుర గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాం. అసలు గవర్నమెంట్ కాలేజీలో ఏమేమి అసలు ఎట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు పిల్లలు ఎందుకు రావాలి, అసలు వీళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటిది, దినదినాభివృద్ధి చెందడం కోసం అసలు మన ప్రిన్సిపల్ సార్ సత్యవర్ధన్ రావు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఆయన ద్వారానే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్యవర్ధన్ సార్. నమస్తే అండి. బాగానే సార్. బాగానే సార్, ఇది మన స్కూల్ గురించి, మన కాలేజ్ గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్తే మా పాఠాలలో ఓకే సార్. ఇది ముఖ్యంగా ప్రత్యేకత అంటే కరీంనగర్లో సెంటర్లో గీతాభవన్ దగ్గరలో ఉన్నటువంటి కాలేజు. ఇందులో మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటినీ కట్టుకొని టాలెంటెడ్ మన లెక్చర్స్ ఉన్నారు. అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ విద్యార్థులకి మంచి విద్యను అందిస్తూ నిర్విరామంగా మేము కృషి చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం అడ్మిషన్లు పెంచుకుంటూ రిజల్ట్స్ని కూడా పెంచుతున్నాం. ఈ కాలేజీలో వొకేషన్కి సంబంధించి 6 గ్రూపులు ఉన్నవి. ఓఏ, ఏఎన్టీ ఇట్లా తదితర 6 గ్రూపులు. జనరల్కి సంబంధించి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ 4 గ్రూపులు. ఉర్దూ మీడియంకి సంబంధించి హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. వీటన్నింటికి కూడా నిష్ణాతులైనటువంటి లెక్చర్స్ మన కాలేజీలో ఉండి పూర్తి కూడా మా 9:30 నుంచి 4 గంటల వరకు విద్యార్థులకు వాళ్ళు వచ్చినటువంటి కళాశాలకు వచ్చి ఏ విధంగానైతే జాయిన్ అయిన రోజు సంతోషంగా జాయిన్ అవుతున్నారో అదేవిధంగా సంతోషంగా 22 సంవత్సరాల విద్యను అభ్యసించి పూర్తి చేసుకుని పోయే రకంగా మా స్టాఫ్ అందరం కృషి చేస్తున్నాం. దీని అందరికీ మా స్టాఫ్కి సహకారం ఉంది. మళ్ళీ అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉచిత పుస్తకాలు సప్లై చేస్తున్నాం. మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి దగ్గరలో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో కూడా అకామిడేషన్ ఇస్తున్నాం. హాస్టల్లో ఉండలేనటువంటి దగ్గరలో ఉండేటువంటి పిల్లలకు ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి 5,000 స్కాలర్షిప్ కూడా వస్తుంది. వీటితో పాటుగా ప్రతి ఇయర్ 5,000 ప్రతి ఇయర్ 10,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీళ్ళు కేవలము వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. కంప్లీట్గా ఉచిత విద్య, ప్రభుత్వ పరంగా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత విద్యను అందిస్తూ హాస్టల్ అవసరమైనటువంటి విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం కల్పిస్తూ హాస్టల్ సౌకర్యం అవసరం లేనటువంటి విద్యార్థులకి ఈ విధంగా స్కాలర్షిప్ ఇస్తూ ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం జరుగుతుంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కళాశాలలో అడ్మిట్ అయ్యి మీ యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా అడ్మిషన్స్ మాత్రం ఈసారి మనకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ 311 అయినాయి. ఫస్ట్ ఇయర్ వరకు 311 అడ్మిషన్లు అయినాయి. ఈ సంవత్సరము 311 అడ్మిషన్ల నుంచి మేము 400 అడ్మిషన్లు టార్గెట్గా పెట్టుకొని ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఈ సంవత్సరం 306 అడ్మిషన్లను చేసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 తరగతులకు సంబంధించి కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు దయచేసి జాయిన్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా కళాశాలకు రెగ్యులర్గా వస్తూ మేము ఇక్కడ బోధించేటువంటి వాటిని వింటూ మీకు ఇంకేమైనా డౌట్స్, ఏదైనా అనుమానాలు ఉంటే కూడా వాటిని నివృత్తి చేయడానికి మా స్టాఫ్ అందరూ రెడీగా ఉన్నారు. మా స్టాఫ్ని అందరినీ ఉపయోగించుకొని మీరు పాస్ అవ్వాలని, మీ కష్టాన్ని కష్టపడుతూ చదివి మీ జీవితంలో స్థిరపడే విధంగా తొలిమెట్టుగా 10th తర్వాత ఇంటర్మీడియట్ ముఖ్యమైనటువంటి దశ. ఇంటర్మీడియట్లోనే చెడిపోయిన మంచి జరిగిన ఇంటర్మీడియట్ నుంచే జంక్షన్. ఇక్కడ నుంచే ఏ రూట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ మనకు ఫస్ట్ సెకండ్ పార్ట్లో ఫస్ట్ స్టెప్ ఇది. అవును, ఈ ఫస్ట్ స్టెప్లోనే మీరు మంచి స్టెప్ కనుక, మంచి నిర్ణయం కనుక తీసుకొనగలిగితే భవిష్యత్తులో ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత కష్టపడి చదువుకొని చేస్తే మీ తర్వాత జీవితంలో మీరంతా ఆనందంగా ఉంటారు. కాకపోతే కొంత యువత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ క్షణిక ఆనందం కోసం సరిగ్గా చదవక ఈ 2 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. ఇప్పుడు కనుక మీరు ఎంజాయ్ చేసి తిరిగితే మీ జీవితాంతం బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ జీవితాంతం సంతోషంగా ఉండడానికి ఈ 2 సంవత్సరాలు కష్టపడే విధంగా కృషి చేయాలని విద్యార్థులందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదే మన కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎవరెవరికి? మన ఇంగ్లీష్ మీడియం ఉన్నదా, ఉర్దూ మీడియం ఉన్నదా, ఇంకా ఇట్లాంటి మన గ్రూప్స్ ఇంకేమన్నా వీటితో పాటు కొత్త గ్రూప్స్ మన ఏమన్నా వచ్చినాయా? మన ఈ
ఈ మధ్యలో కొత్త గ్రూప్స్ అంటే ఏమీ లేవు. మనకు వొకేషన్కి సంబంధించి అంటే తొందరగా స్థిరపడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు వొకేషన్లో జాయిన్ కావచ్చు. వొకేషన్లో మనకి ఓఏ, ఏఎన్టీ, సిటీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వీటికి సంబంధించి ఈ ఏసీటీ, ఈసీటీ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈటీ ప్రోగ్రామ్ ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ, ఈటీ మీన్స్ ఎలక్ట్రిసిటీ, వీళ్ళు నేర్చుకొని దీంట్లో నేర్చుకున్న తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ అయిపోగానే సొంతగా కూడా ఇండ్లలో రిపేర్ చేయించండి, కొత్త కన్స్ట్రక్షన్స్లో ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ వర్క్స్ చేయడానికి ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా ఉంది. అదేవిధంగా ఓఏ కంప్యూటర్స్ దానికి సంబంధించి ఉంది. అంటే తొందరగా జీవితంలో స్థిరపడాలి అనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు ఇందులో జాయిన్ అయ్యి తర్వాత అందులో కూడా చదువుకుంటే మళ్ళీ తర్వాత చదువు కూడా చదువుకోవచ్చు, మళ్ళీ అప్గ్రేడ్ కూడా కావచ్చు. విద్యార్థులు చదువుకుంటా అంటే ఎంతవరకైనా చదువుకోవడానికి వొకేషన్ చేసినటువంటి గ్రూప్లోకి ఈక్వల్ టు ఇంటర్మీడియట్, అది ఇంటర్మీడియట్ లాగానే ఉంది. తర్వాత డిగ్రీ చేసుకోవచ్చు, తర్వాత ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే పీజీ చేసుకోవచ్చు. చదివే పరిస్థితులు లేనటువంటి వాళ్ళు ఏదైనా స్వయం ఉపాధి కల్పించుకొని ఈ రకంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇట్లాంటి అవకాశం ఉన్నాయి అందులో వొకేషనల్లో. ఇకపోతే జనరల్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఈ 4 గ్రూపులతో పాటుగా హెచ్ఈసీలో ఉర్దూ మీడియం కూడా ఉంది, సిఈసీలో ఉర్దూ మీడియం ఉంది. కాకపోతే మనకు సిఈసీ అడ్మిషన్స్ ఉండట్లేదు కాబట్టి ఓన్లీ హెచ్ఈసీ నడిపిస్తున్నాం. ఎవరైనా సిఈసీలో కూడా ఉర్దూ మీడియంలో జాయిన్ అవుతాం వస్తే మాత్రం అడ్మిషన్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నిష్ణాతులైనటువంటి స్టాఫ్ అందరూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మనకి ఒకరికొకరు పోటీ పడే విధంగా లెక్చర్స్ పనిచేస్తూ ఆ రకంగా ఉన్నారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్ అయినటువంటి 3 లెక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ మొన్న మార్చిలో ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ 3 తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దగ్గర నుంచి ఎంసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా మన కాలేజ్ నుంచి? ఉంటారండి. ఇక్కడ నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మంది స్టూడెంట్స్ ఎంసెట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. మన గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్కి తెలంగాణ ప్రభుత్వము పూర్తి ఉచితంగా బీటెక్ విద్యను అందిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో టోటల్ ఫ్రీగా అడ్మిషన్ తీసుకోవచ్చండి. అంటే ఎంతవరకు ర్యాంకు వస్తే క్వాలిఫై అయినటువంటి ప్రతి స్టూడెంట్కి ఎంసెట్ నుంచి ఫ్రీ ఇస్తున్నారండి. ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాంక్ అనేది ఏం లేదు. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి పిల్లలకు మాత్రమే క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఉచిత విద్యను అందిస్తుంది. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 10,000 లోపు రావాలి ప్రైవేట్ వాళ్ళకైతే. గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లాంటి నిబంధనలు ఏమీ లేవు. Good morning to all. My name is Mohammad Zakriauddin. I am JL in English in Government Junior College, Arts and Science, Karimnagar. Here are so many benefits in Government Junior Colleges, sir. Here general and occasional courses is there. In general courses, MPC, BIPC, CEC and HEC, and Urdu medium also general courses, and 6 occasional courses is also in our college, sir. So many benefits. The government is provided so many benefits to the students, just like free education, free textbooks and bus facility. Even though MSET qualified, in those who are studied in government junior colleges, if they are eligible for MSET exams, they can, if the students are appeared MSET exam, they can easily get the free admission in the engineering colleges. Political science lecturer, arts college, government junior college, arts college. మన కాలేజ్లో 4 జనరల్ గ్రూప్స్, 4 వొకేషనల్ గ్రూప్స్ ఉన్నాయి. నేను సిఈసీ అండ్ హెచ్ఈసీ పిల్లలకి పొలిటికల్ సైన్స్ లెక్చరర్ని. ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఉచిత విద్య, ఫ్రీ బుక్స్, స్కాలర్షిప్ అండ్ ఎంపీసీ పిల్లలకైతే రేపు పొద్దున బీటెక్ ఫ్రీ సీట్ రావడము, ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ఫెసిలిటీస్ని వాడుకొని పిల్లలను పేరెంట్స్ మన గవర్నమెంట్ కాలేజీలోకి పంపించాలని కోరుతున్నాను. ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకొని రేపు పొద్దున పిల్లలకు, ఈవెన్ ఆర్ట్స్ గ్రూప్లో ఉన్న పిల్లలకు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివితే జాబ్స్లో సపరేట్ కోటాగా ఇచ్చే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ యూటిలైజ్ చేసుకోవాలని పేరెంట్స్కి కోరుతున్నాను. Depending upon the requirement of the medium, we can classify the waves into 2 types. One is mechanical waves and second one is electromagnetic. If there is a requirement of medium, these waves are simply said to be mechanical waves. If there is no requirement of the medium, if there is no requirement of physical presence of medium,
those waves are simply said to be electromagnetic waves. The light waves. Variations of constant particles of the medium, we can classify the waves into two subtypes. जूनियर आर्ट्स एंड कॉमर्स कॉलेज में उर्दू लेक्चरर हूँ। मैं रिसेंटली ट्रांसफ़र पर यहाँ पर आई हूँ जी। मेरा नाम सारा निशात है जी। यहाँ पर को एजुकेशन है जी। HEC और CEC उर्दू मीडियम है और प्राइवेट से हमारे पास अच्छे से अच्छा तालीम होती है और लड़कियाँ खासकर पर्दे का इंतज़ाम भी है लड़कियों के लिए, नमाज का भी इंतज़ाम है। और इज़हार सर और मैं इज़हार सर सिविक्स और हिस्ट्री पढ़ाते हैं यहाँ पर और मैं उर्दू पढ़ाती सर और इकनॉमिक भी पढ़ाते हैं यहाँ पर। हमारे पास 100% रिजल्ट है और लड़कियों के लिए खाने का इंतज़ाम, नमाज का इंतज़ाम हम खुद अपनी निगरानी में करते हैं और प्रिंसिपल सर के अपोजिट है हमारा उर्दू मीडियम। तो वालिदैन से गुजारिश है कि वो यहाँ पर ज़्यादा से ज़्यादा एडमिशन कराएं। Don't forget to like, comment, share and subscribe to